చాలామంది డైటింగ్ చేయాలనేసి ట్యాబ్లెట్స్ అనో కెమికల్స్ అనో పౌడర్స్ అనో యూజ్ చేస్తున్నారు. అవైతే యూజ్ చేయొద్దండి, మంచిది కాదు. నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ మనం వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ అంటే కీరా, క్యారెట్, ఆనియన్, కొన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్ అవి తీసుకొని కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ విత్ హనీ అండ్ జింజర్తో మిక్స్ చేసుకొని వాటర్ తాగితే కొంచెం డైజెషన్ బాగా అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోండి. అంటే మార్నింగ్ 7 to 9 లోపల ఈ ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ వెజిటేబుల్స్ ఈ 3 కలిపైనా తినండి, ప్రాబ్లం లేదు. మార్నింగ్ వెజిటేబుల్స్, నట్స్ అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది. నైట్ టైం ఫ్రూట్స్ తినండి. అంటే ఒక 1 పుల్కాతో ఫ్రూట్స్ తిన్నారంటే, ఒక బౌల్ ఫ్రూట్స్ తిన్నారంటే అది కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండదు, వెయిట్ లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మీకు నచ్చిన కూరతో రైస్ తినండి, ఓకేనా? ఇదైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుందండి, ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ పౌడర్స్, ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి, ట్యాబ్లెట్స్ మిక్స్ చేసి, కెమికల్స్ అయ్యి మన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మార్నింగ్ వెజిటేబుల్స్ విత్ నట్స్ అండ్ ఈవినింగ్ నైట్కి వచ్చేసి ఫ్రూట్స్, మధ్యలో ఆఫ్టర్నూన్కి లంచ్ మీకు నచ్చిన కర్రీస్, ఒక 1 or 2 కర్రీస్తో లంచ్ తినండి. ఈవినింగ్ పుల్కా కావాలంటే పుల్కా తినండి. అప్పుడప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైతే స్నాక్ ఐటమ్స్ తీసుకోండి. ఆయిల్ అయితే తగ్గించేసేయండి, ఆయిల్ కంటెంట్ తగ్గించేసేయండి. గీ అనేది అది లోయెస్ట్ గుడ్ ఫ్యాట్ అండి, ఏం కాదు, యూస్ చేయొచ్చు. గీ, హనీ, లెమన్, జింజర్ వాటర్ అయితే డైలీ మార్నింగ్ తీసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.